దేవునికి స్తోత్రం. బాగున్నారా? మీరెప్పుడు బాగుండాలని ఈ మాటలు మీకు అందించుతూ ఉంటున్నాను. మన దేవుడు కనికరము గలవాడు. బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆస్తిలో తీసుకొని దూరమున వెళ్ళి దానితో దుర్వ్యాపారం చేసి సమస్తమును కోల్పోయినాడు. పశ్చాత్తాపడ్డాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి తన యొక్క ఇంటిలో పనివారితో ఒకరిగా ఎంచుకో అని చెప్పాలని, క్షమాపణ అడగాలని మారు మనసు పొందాడు. అయితే ఆ కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు దూరము నుండి ఆ కుమారుని చూసినటువంటి ఆ తండ్రి వాని మీద కనికరపడి పరిగెత్తి వానిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ప్రియమైన వారలారా, ఈ సమయంలో తండ్రికి ఎంత కనికరమో చూడండి. తను ఎంత దూరమైనప్పటికీ, చెడిపోయినప్పటికీ తన యొద్దకు వచ్చినప్పుడు ఆయన కనికరము చూపిన వాడుగా ఉంటున్నాడు. ఈ సమయంలో 106వ కీర్తనలో ఇశ్రాయేలుల యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఇదే విధముగా దేవుడు అనేక అద్భుతములు, ఆశ్చర్యకరమైన కార్యములు వారి పట్ల చేసినప్పటికీ వారి దేవునికి విరోధముగా మారారు. అయితే వారి యొక్క రోదన ధ్వని దేవుడు వినిన వెంటనే ఆయన వారితో చేసిన నిబంధనలను జ్ఞాపకం చేసుకొని వారి యందు కనికరపడి వారికి ఆయన విమోచకుడుగా, సహాయకుడుగా నిలబడినాడు. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోనండి, కనికరము గల దేవుడు ఎందుకు ఇంతగా తన బిడ్డల పట్ల కనికరము చూపుతున్నాడంటే అదే తండ్రి ప్రేమ. ఈ ప్రేమ నిన్ను నన్ను కోరుకుంటున్నది ఏంటంటే, మన యొక్క జీవితము ఉన్న స్థితిలోనే కాకుండా ఆయన కనికరమును బట్టి గొప్పగా మారాలని ఆయన ఆశిస్తుంటున్నాడు. కాబట్టి దేవుని కనికరాన్ని మనము నష్టపరచకుండా ఆ కనికరమును బట్టి మనం గొప్పగా ఆశీర్వదింపబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, బిడ్డల జీవితాలను కనికరము చూపు దేవుడు అని ఎరిగి, నీ కనికరమును బట్టి, నీ ప్రేమను ఎరిగి, ఆ ప్రేమలో, కనికరంలో గొప్పగా ఆశీర్వదింపబడుటకు, నీకు మహిమకరంగా నిలబడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.